సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయట్లే. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పిలిచే రేణుకా చౌదరి పెద్దల సభకు వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారు. ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఉండడంతో పార్లమెంట్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఖమ్మం కీ రోల్ పోషించింది. జిల్లాలో 9 స్థానాలు గెలుచుకొని అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే అధిష్టానం పెద్దల దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని పీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది. సోనియా పోటీలో లేకుంటే తనదే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేసిన రేణుక, సోనియా ఇద్దరు రాజ్యసభకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ తొలగి ఆశావహులకు లైన్ క్లియర్ అయింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండటం ఆసక్తి రేపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఎంపీగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఖమ్మం నుంచి గాంధీ భవన్ వరకు తన అనుచరులతో కలిసి భారీ కార్ల ర్యాలీ చేశారు. జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని మంత్రి పొంగులేటి కలిసి చర్చించారు. మరోవైపు ఈ నెల 18న ప్రసాద్ రెడ్డి కుమారుడి రిసెప్షన్ పేరుతో బల ప్రదర్శనకు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. ప్రసాద్ రెడ్డి కుమారుడి రిసెప్షన్ ప్రెస్టీజ్ గా తీసుకున్న పొంగులేటి తన స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో తాము ఏంటో నిరూపించుకోవడానికి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మంత్రి పొంగులేటి గతంలో తన కుమారుడు కుమార్తె వివాహాల సందర్భంగా ఖమ్మంలో గ్రాండ్ గా ఇలాంటి రిసెప్షన్లు ఏర్పాటు చేసి బల ప్రదర్శన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు తండ్రి గెలుపులో వెనుకుండి క్రియాశీల పాత్ర పోషించిన యుగంధర్ ఇప్పుడు ఎంపీ టికెట్ తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఖమ్మంకు చెందిన రాజేంద్ర ప్రసాద్ సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖులు రేసులో ఉండటంతో హాట్ సీట్ గా మారింది ఖమ్మం ఎంపీ టికెట్.